లో నర్సుల పాత్ర ఎంతో ముఖ్యం. డాక్టర్ల తర్వాత రోగులను చూసుకోవడంలో నర్సులు ముందుంటారు. కానీ ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అలాంటి పరిస్థితి లేదు. ఆసుపత్రి మొత్తంలో కూడా 4 నర్సులు మాత్రమే ఉన్నారు. నర్సులు లేక ఆసుపత్రికి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. వెల్కమ్ టు 99 టీవీ. నేను మీ సంపత్. ప్రస్తుతానికి మనం ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ములుగు జిల్లాలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీలు చేయడం జరిగింది. మనం ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చూసుకున్నట్లయితే 220 పడకల ఆసుపత్రికి ఇప్పటి వరకు సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క 220 మంది పడకల ఆసుపత్రిలో నలుగురు నర్సులు ఉన్నారు. డాక్టర్ల కొరత కూడా చాలా తీవ్రంగా ఉందని చెప్పని ఉన్నటువంటి పేషెంట్లు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నర్సులు లేక ఇబ్బంది పడుతున్నారు. పేషెంట్లకు 50 మంది పేషెంట్లకు ఒకరే నర్సు చూడడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే తెలియపరుస్తుంది. గత సంవత్సరం కాలం నుండి నర్సులు లేక విలవిలపోతున్న ప్రభుత్వ పెద్ద ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి ఇప్పటికైనా నర్సులు వస్తారా? మనం వేచి చూడాల్సిందే. ఆసుపత్రి సూపరింటెండెంట్ అడగగా త్వరలోనే మేము సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాం, సిబ్బంది రిక్రూట్మెంట్ అవుతున్నారని చెప్పుతూ కాలయాపన చేస్తున్నారు తప్ప ఈ ఆసుపత్రికి మాత్రం సిబ్బందిని మాత్రం ఏర్పాటు చేయడం లేదు. స్థానిక నియోజకవర్గం ములుగు జిల్లా హెడ్క్వార్టర్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఏజెన్సీ ప్రాంతాలలో ఎలా అని చెప్పి ప్రజలైతే అల్లాడుతున్నారు. అసలే వర్షాకాలం సీజన్, వ్యాధుల బారిన ఎక్కువ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ఇప్పటికైనా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి సరైన సిబ్బందిని అందించినట్లయితే ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ సిబ్బంది కూడా తెలియపరుస్తుంది. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో తక్షణమే కావాల్సినటువంటి సిబ్బందిని, నర్సులు కావచ్చు, అటు పేషెంట్ కేర్ కావచ్చు, అటు మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ థియేటర్లో కూడా సిబ్బంది కొరత ఉందని చెప్పి తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ 220 పడకల ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ కేర్ అయితే ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మనం ఇప్పుడు తనిఖీలు చేయడం జరిగింది. మనతో పాటు ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ రోజు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై మనం ప్రజా సంఘాల నాయకులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈరోజు మేము కూడా ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ పరిశీలించినప్పుడు, నా పేరు గుండెవేణి చంద్రయ్య, ఎంసీపీ పార్టీ అనుబంధ రైతు సంఘం ఏఐకేఎఫ్ కిసాన్ ఫెడరేషన్ జాతీయ రాష్ట్ర కోశాధికారిని మాట్లాడుతున్నాం. ఈరోజు ములుగు జిల్లా ఏరియా హాస్పిటల్ ఇది దాదాపు రాష్ట్రంలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్. ఇది మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ప్రజలకు ఉన్నది. పాలకులు మాత్రం ప్రభుత్వ నిబంధనావళి ప్రకారం ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ ఆరోగ్య శాఖ నిబంధనలకు పాటించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇంటర్నేషనల్ ఆరోగ్య శాఖ వల్ల సిఫార్సుల మేరకు జనాభా నిష్పత్తి ప్రకారం వైద్యం అందించాల్సిన అవసరం ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చిన్నచూపుతో ప్రైవేటు పెట్టుబడిదారు వర్గానికి కొమ్ము కాస్తూ జాతీయ లెవెల్లో రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ములుగు జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి హాస్పిటల్ను నిర్లక్ష్యం చేస్తూ తగినంత సిబ్బందిని, డాక్టర్లను, టెక్నీషియన్లను, మందులను, తర్వాత వైద్య పరికరాలను అందించడంలో విఫలం చెందిందనేది మా యొక్క విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏరియాలో నిత్యం జరిగేటువంటి రోడ్డు మరణాలు, హైవే రోడ్లు ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఆ జాతీయ రహదారి ఉంది. నిత్యం ఏదో ఒక రకంగా యాక్సిడెంటు, రైతులు పాము కుట్టి అనేక మంది క్రిమి సంహారకాలతోటి అనేక కొట్టుమిట్ట ఆడుతున్నటువంటి హాస్పిటల్ ఇది. ప్రధానం జిల్లా కేంద్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంజిఎంకు దాదాపు 40 కిలోమీటర్లు ఉన్నటువంటి హాస్పిటల్. అక్కడి వారికి పేషెంట్లు చనిపోతారు. ఇక్కడున్న హాస్పిటల్ని నమ్ముకొని ప్రజలు ఇక్కడికి వస్తే వసతులు లేవు, ఇక్కడ మెరుగైన వైద్యం అందటం లేదు. చాలామంది ప్రజలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మెరుగైన వైద్యం అందించడానికి పరికరాలు, వసతులు, మందులు, డాక్టర్లు, నర్సులు, వార్డ్ బాయ్లను తగినంత నియమించి ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 220 పడకల ఆసుపత్రి అని చెప్పారు. 220 మంది ఆసుపత్రులకు కేవలం 2 వార్డులకు వచ్చేసి ఒక్కటే నర్సు ఉన్నారు. ఈ నర్సుల కొరత ద్వారా ఈ యొక్క పేషెంట్లకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులను కావచ్చు, ఏం కోరుతున్నారు? మేము అధికారులను, ఈ నియోజకవర్గ కలెక్టర్ గారిని,
తర్వాత మంత్రిని కూడా సీతక్క గారిని కోరేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన సేవ అందించాలంటే ఈ 220 పలకలకు మినిమం 50 మంది నర్సులు ఉంటే కనుకనే 24 అవర్స్ వైద్యం అందుతుంది. 50 మందిని నియమించాలి, వార్డు బాయ్లను నియమించాలి, డాక్టర్లను నియమించాలి. అప్పుడు మాత్రం ఈ కొరత తీరుది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కలుగజేసుకొని మీరు యొక్క ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీలు చేసి ఈ యొక్క సీజనుల వ్యాధుల బారిన ప్రజలు పడకుండా ఉండే అందుకు ఇక్కడ ఉన్నటువంటి సరైన చర్యలు తీసుకొని ఇక్కడ సిబ్బందిని అయితే ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజా సంఘాల నాయకులు అయితే తెలియపరుస్తున్నారు. కెమెరామ్యాన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా.